ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25వ తేదీ తలపెట్టిన సామాజిక సాధికార యాత్ర గురించి జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా గౌరవనీయులు శాసనసభ్యులు వెంకయ్యగౌడ్ గారు, గౌరవనీయులు డిప్యూటీ చైర్మన్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ముఖ్యమైన నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరికీ కూడా పేరు పేరున ఉన్నారు. ఏదైతే పార్టీ ఆదేశాల మేరకు 25వ తేదీ తలపెట్టిన సామాజిక సాధికార యాత్ర దానిపై చర్చించడానికి ఈరోజు పార్టీ అధ్యక్షుడు స్వయంగా పొలంలో రావడం జరిగింది. దీని మీద ఆయన మీకు కూలంకషంగా మీతో ప్రశ్నిస్తారు. 25వ తారీఖు జరగబోతూ ఉన్నటువంటి సామాజిక సాధికార యాత్ర ఏదైతే కన్ఫర్మ్ అయిందో అది ఈ 1 వీక్ హెవీ రెయిన్స్ తర్వాత సైక్లోన్ ఉండడం వల్ల ఈ 25th జరగబోయేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నట్టు ఇక్కడ పలంనేరులో ఉన్నటువంటి లీడర్స్ అందరూ, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎవరైతే రీజనల్ కోఆర్డినేటరు తర్వాత మినిస్టర్ గారు ఉన్నారో వారి సూచనల మేరకు వారితో డిస్కస్ చేసి మరి వర్షాలు అధికంగా ఉన్నందున ఇది బహిరంగ సభ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని మరొక డేట్కి పోస్ట్పోన్ చేయడం జరుగుతూ ఉంది. ఏ రోజు పెడతాము అనేటటువంటి విషయము ఈ వాతావరణం కొంచెం మెరుగైన తర్వాత మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకొని మినిస్టర్ గారితో కూడా ఒకసారి డిస్కస్ చేసుకొని ఆ డేట్ అనేది ఇంకొక రోజు అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ వెదర్ క్లియర్ అయిపోతే వితిన్ షార్ట్ నోటీసే ఈ కార్యక్రమం మళ్ళీ చేసేటటువంటి విధంగా ఎమ్మెల్యే గారితో మరి జడ్పీ చైర్మన్ గారితో ఇక్కడ ఉండేటువంటి లోకల్ నాయకులందరితో కూడా మాట్లాడి అతి తొందరలోనే ఈ ప్రోగ్రాం జరిగితే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంలోనే పార్టీ కూడా ఉంది. కాబట్టి ఈ అంతర్యాయం ఏదైతే కలిగిందో మరి పార్టీ క్యాడరు లీడర్స్ అందరూ కూడా వాతావరణం అనుకూలించలేదు కాబట్టి ఈ ప్రోగ్రాం పోస్ట్పోన్ చేస్తూ ఉన్నందుకు వారందరూ కూడా సుముఖంగా దీన్ని తీసుకుంటారని, ఈ ఎక్సైట్మెంట్ ఏదైతే బిల్డప్ అయిందో ఒక పాస్ట్ 1 వీక్గా ఈ ప్రోగ్రాం చాలా స్టేట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్స్గా చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఏదైతే ఎమ్మెల్యే గారు వారి పార్టీ శ్రేణులందరూ పొలంనేరులో 1 వీక్గా కష్టపడుతున్నారో దాని అంతటికీ కూడా ఈరోజు అంతర్యాయం కలగడం, ఇది బ్రేక్ రావడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అయినా కూడా వాతావరణం అనుకూలించకపోతే మనం కూడా ఏం చేయలేం కాబట్టి ఈ ప్రోగ్రాం ఇంతకంటే బెటర్గా చేసే విధంగా మరి వెంకయ్యగౌడ గారు కూడా ఖచ్చితంగా మా ఆశలు కూడా నిరాశపరచకుండా ఖచ్చితంగా ఇంతకంటే బ్యూటిఫుల్గా చేస్తారనే నమ్మకం కూడా మాకు ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ 25th జరగబోయేటటువంటి ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేస్తున్నామని మీడియా ముఖంగా పార్టీ శ్రేణులకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ ప్రెస్ మీట్ చేసినటువంటి ప్రెస్ మీడియా సోదరులకు, తర్వాత పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో జెడ్పీ చైర్మన్ గారు, డిసిసి బ్యాంక్ చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సామాజిక సాధికార బస్ యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసే విధంగా అందరికీ ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా పలంనేరు నియోజకవర్గంలో కూడా 25వ తేదీ మనం అందరం కూడా కలిసి ఈ సామాజిక సాధికార బస్ యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఒక వారం నుంచి కూడా నేను కూడా అనేక గ్రామాల్లో పర్యటించి మన ముఖ్య నాయకులందరికీ కూడా చెప్పడం జరిగింది 25వ తేదీ మనం విజయవంతం చేయాలని. అందరూ కూడా పలంనేరు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు విజయవంతం చేయడానికి. కాకపోతే చిన్న ఇబ్బంది కలిగే పరిస్థితులు వాతావరణం వల్ల మనకు మీడియా ద్వారా సమాచారం వచ్చింది. కాబట్టి
ఈ సభకు ఆటంకాలు కలగకుండా ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఈ వర్షాలు ఉన్నాయో ఇవన్నీ తగ్గేంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని తర్వాత మార్చుకోవడానికి ఈరోజు జిల్లా అధ్యక్షుడు వారు భరత్ గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా మన అందరికీ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని వర్షాల తర్వాత ఏ డేట్లో మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామనేది తదుపరి కార్యక్రమంగా మనం తీసుకోవాలని కూడా మన ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, పలమేరు ప్రజలకు కూడా నేను తెలియజేస్తాను. వర్షాలు పడతానని చెప్పేసాను. మీరు ఎక్కడ బయట